అందరికీ మీ రేడియో సఖి జయ నమస్కారం. జయభేరి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు నేను ఈ కార్యక్రమాన్ని లండన్ నుంచి ప్రత్యక్షంగా చేస్తున్నందుకు ఇక్కడ విషయాలు చెప్పుకుందాం. ఇక్కడ సమయం ఇప్పుడు మధ్యాహ్నం 1:05 అయింది. టెంపరేచర్ 23 డిగ్రీల సెల్సియస్ ఉంది. గాలి తేమ 57% ఉంది. మరి టోరీ ఆత్మీయులందరికీ ముందుగా మన భారత 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గొప్పగా జరుపుకున్నారని తలుస్తాను. అండ్ మీరు స్వాతంత్ర దినోత్సవం నాడు ఏ విధంగా వేడుకల్లో పాల్గొన్నారు అనేది మీరు చక్కగా చెప్పచ్చు. అలాగే సాధారణంగా మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనగానే చాలా మంది చక్కగా చీరలు కట్టుకొని వెళ్తారు. మరి ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. ముందుగా టోరీ ఆత్మీయుల్లో ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ నా తరఫు నుంచి, అలాగే నాతో పాటు ఉన్నారు ఈ రోజు మహేష్ అండ్ సాయి, వారి తరఫు నుంచి, టోరీ కుటుంబ సభ్యులందరి తరఫు నుంచి హృదయపూర్వక పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు కూడా మీ బంధుమిత్రులకి పుట్టినరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేయాలి అంటే మీరు కాల్ చేయవలసిన నంబర్స్ ఒకసారి చెప్తాను. ముందుగా అయితే భారతదేశం నుంచి ఉన్న నంబర్ కి ముఖ్యంగా కాల్ చేస్తే వెంటనే అందుకుంటాం. భారతదేశం నంబర్ 77-99-19-88-89. అలాగే మీరు మైక్రోసాఫ్ట్ టీమ్స్ నుంచి కూడా కాల్ చేయొచ్చు మాకు. మా టీమ్స్ ఐడి టోరీ రేడియో, TORIRADIO రేడియో. మరి యుఎస్ఏ వారైతే 703-659-2199, యూకే నుంచి 020328878674, ఆస్ట్రేలియా 02-800-68674. ఈరోజు మన కార్యక్రమంలో ముఖ్యంగా మనకి నేషనల్ హ్యాండ్లూమ్ డే అయింది. 7 ఆగస్టు నాడు మనం చేనేత దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఆ సందర్భంగా నేను ఈ మధ్య 2-3 వారాలు టోరీ అందుకోలేకపోయాను కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నేషనల్ హ్యాండ్లూమ్ డే గురించి మనం మాట్లాడుకుందాం. 7 ఆగస్టున నేషనల్ హ్యాండ్లూమ్ డే ఎందుకు జరుపుతారు అనే విషయం గురించి వస్తే, ఇది ఆ రోజు చేనేత సమాజాన్ని గౌరవించడానికి మరియు భారతదేశ సామాజిక ఆర్థిక అభివృద్ధికి వారి సహకారాన్ని గుర్తించడానికి అంకితం చేయబడిందనమాట. ఈ సంవత్సరం 11వ జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా అనేక దేశాల్లో అనేక కార్యక్రమాలు జరిగాయి, ఎన్నో కార్యక్రమాలు. ఆ కార్యక్రమాల్లో మన భారతదేశానికి చేనేత వస్త్రాల్లో ఉన్న నైపుణ్యతని, చేనేత సమాజాన్ని గౌరవించే కార్యక్రమాలు అనేకం ప్రపంచవ్యాప్తంగా జరిగాయి అన్నమాట. మీరు ఏ దేశంలో ఉన్నా సరే, మీ దేశంలో మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, మీకు ఎటువంటి చీరలు అంటే ఇష్టమో, ఇది అమ్మాయిల కోసమేనండి. అయితే అబ్బాయిలకు కూడా చేనేత వస్త్రాల పైన మనకి మన దేశంలో పంచెలు, కుర్తాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అబ్బాయిలు కూడా మీకు నచ్చిన చేనేత వస్త్రం గురించి మీరు తెలియజేయచ్చు. అంతేకాదు, మీరు చేనేత కాటేజ్ ఇండస్ట్రీలో ఉన్నట్టయితే, మీరు చేనేత కార్మికులైతే మీరు ఏ విధంగా నేస్తున్నారు అనేది చెప్పచ్చు. మీరు ఏ విధంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు, మీకున్న సమస్యలు ఏంటి అనే విషయాలను కూడా మీరు తెలియజేయచ్చు. మరి చీరల గురించి, చేనేతల గురించి, చేనేత వస్త్రాల గురించి మన దేశంలో ఉన్న వారికే బాగా ఎక్కువగా తెలుసని అనుకుంటున్నాను. మరి మీరు చెప్పాలి అనుకుంటే గనక మీరు తప్పకుండా కాల్ చేసి చెప్పచ్చు. ఈ సంవత్సరం చేనేత వస్త్రాలకి ఉన్న నేషనల్ హ్యాండ్లూమ్ డేకి ఉన్న థీమ్ ఏంటి అంటే వీవింగ్ ద ఫ్యూచర్. వీవింగ్ ద ఫ్యూచర్ అంటే భవిష్యత్తును నేయడం అనేది. సో మనం ఈ సమాజాన్ని మన చేనేత వస్త్రాలతో ఏ విధంగా గుర్తిస్తున్నారు, ఏ విధంగా గౌరవిస్తున్నారు అనే విషయాలను కూడా మనం మాట్లాడుకుందాం. అయితే ముఖ్యంగా నేషనల్ హ్యాండ్లూమ్ డే అని పెట్టిందే అందుకు, భారత సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో దాని అభివృద్ధి కోసమని మనం ఆ సమాజాన్ని, ఏది చేనేత సమాజాన్ని మనం గౌరవిస్తాం అన్నమాట.
అలాగే సంప్రదాయ చేతి పనులను ప్రోత్సహించడం. ఇది చేనేత ఉత్పత్తులు మరియు చేతి పనుల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుతుంది. అలాగే చేనేత కార్మికులను సాధికారపరచడం, అంటే ఎంపవరింగ్ ద వీవర్స్ అన్నమాట. ఇది చేనేత కార్మికులు మరియు కార్మికులకు అవకాశాలు మరియు మద్దతును అందించడం, వారిని ఆర్థికంగా సాధికారపరచడం మరియు వారి నైపుణ్యాలను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం, అంటే ఎంకరేజింగ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. చేనేత రంగం పర్యావరణ అనుకూలమైనది, మరి తక్కువ విద్యుత్తును ఉపయోగిస్తుంది, నెమ్మదిగా ఫ్యాషన్ మరియు చేనేత వినియోగదారులను ప్రోత్సహిస్తుంది. ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి. అందులోనూ మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్. శ్రామిక శక్తిలో ఎక్కువ మంది మహిళా నేత కార్మికులను కలిగి ఉన్నందున ఈ రంగం మహిళా సాధికారతకు గణనీయంగా దోహదపడుతుంది. ఇలా మనం చేనేత వస్త్రాల గురించి, చేనేత సమాజం గురించి ఎన్నో విషయాల్ని మనం ఈరోజు చర్చించుకోవచ్చు. మీరు కూడా ఎంచక్క కాల్ చేసి చెప్పచ్చు. అయితే ఇప్పుడు ఒక చక్కని పాట వినిపిస్తాను. ఈ రోజు మనం చేనేత వస్త్రాల గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి సరదాగా కొన్ని చీర పాటలు ఎంచుకొని రావడం జరిగింది. మరి ఇప్పుడు ఒక చక్కని చీర గురించిన పాట మనం విని ఆ తర్వాత కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి జయభేరి మీ జయతో ప్రతి మంగళవారం ఇదే సమయానికి మీ టోరీలో. ఎందరో మహానుభావుల త్యాగ ఫలం మన ఈ స్వతంత్ర భారతం. మన భారతదేశ రక్షణ ఎందరో వీర జవాన్లు అహర్నిశలు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడుతున్నారు. వారి త్యాగాలను స్మరిస్తూ మన జోహార్లు తెలియజేద్దాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన తెలుగు వారి కోసం భారతీయ సాయుధ దళాల గురించిన విశేషమైన కార్యక్రమం జై హింద్ తో మీ ముందుకొస్తోంది మీ జయ. अभी ये कार्यक्रम से हम जो जवान का क्या क्या होता है, कैसा रहते हैं, सब सुन रहे हैं. अच्छा है आप लोग ऐसा आ रहे हैं सब जवान इधर. ఇంటర్నేషనల్ బోర్డర్ కి ఎల్ఓసి బోర్డర్ కి డిఫరెన్స్ అడుగుతారా? భారతదేశం నా మాతృభూమి, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటాం. అంతగా చేయకపోయినా గానీ మాలో ఒక మంచి ఆలోచన కలుగుతుంటది మేడం, మీ కార్యక్రమాలు గానీ మీరు పెట్టే పోస్టులు గానీ. థ్యాంక్ యూ. జై హింద్. ప్రతి బుధవారం భారత కాలమాన ప్రకారం సాయంత్రం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు మరియు ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మీ టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి జయభేరి కార్యక్రమం పునః స్వాగతం అండి. మనకి ఈ చక్కని పాట విన్నారు కదా, చెంగావి రంగు చీర అని బంగారు బాబు చిత్రం నుంచి ఈ పాట. అప్పట్లో ఈ పాట ఎవరన్నా అందమైన అమ్మాయి చక్కగా చీర కట్టుకొని వెళ్తూ ఉంది అంటే ఈ పాట వినిపిస్తూ ఉండేది వెనకాల. మరి మీకు నచ్చిన చీర ఏంటి, ఆ చీర కథ ఏంటి, మీకు ఎందుకు ఆ చీర నచ్చుతుంది, ఎందుకు ఆ ఫ్యాబ్రిక్ నచ్చుతుంది, ఎందుకు ఆ చేనేత వస్త్రం మీకు నచ్చుతుంది అనే విషయాల గురించి కూడా మీరు కాల్ చేసి చెప్పచ్చు. అయితే మనతో పాటు ఇప్పుడు ఒక ఆత్మీయులు ఉన్నారు, వారిని కలుపుకుందాం. నమస్కారం అండి, జయభేరి కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శాంతి అండి, నేను యూకే నుంచి మాట్లాడుతున్నాను. శాంతి గారు ఎలా ఉన్నారు? కులాసనా? బాగా ఉంది. కులాసని బాగుంది, చాలా సంతోషం. మీరు ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మందికి తెలియదు, కొన్ని చేనేత అనుకుంటూ ఉంటారు, ఇలాంటి అపోహలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి కార్యక్రమాల ద్వారా చేనేతకు మంచి చేయూత కలిగి. అవునండి, చాలా సంతోషం మీరు పాల్గొంటున్నారు. మీరు చెప్పండి చేనేత గురించి, మీకు నచ్చిన చేనేత వస్త్రం ఏంటిది, ఎందుకు అలాగా మీ దగ్గర ఉన్న? నా దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. నాకు చేనేతలు అంటే చాలా ఇష్టం. వీవర్స్ దగ్గరికి వెళ్ళి కొంటాను కుదిరినప్పుడల్లా. లేదు అంటే ఇండియా విజిట్ లో కంపల్సరీ అదొక ప్రోగ్రామ్ కింద పెట్టుకొని వెళ్ళడం. అది కాకుండా ఇక్కడ వేరే గ్రూప్స్, తెలుగు గ్రూప్స్ ద్వారా కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం నాకు చాలా ఇష్టమైన పనుల్లో ఒకటి, చాలా నియర్ టు మై హార్ట్ అన్నమాట. మా దగ్గర అలా ఉన్న ప్రెషియస్ శారీస్ లో కొత్తగా స్టార్ట్ అయిన బ్యాంబూ సిల్క్స్ అండ్ పైనాపిల్ సిల్క్ కొన్ని ఉన్నాయండి.
అది కాకుండా పాత వాటిల్లో మా అమ్మగారి గద్వాల్ చీర బాడీ అంతా కాటన్ ఒరిజినల్ గద్వాల్స్, ఇప్పుడు వచ్చే సిల్క్ గద్వాల్ కాదు, బాడీ కాటన్ వచ్చి బార్డర్స్ సిల్క్ వచ్చే ఒరిజినల్ స్టైల్ గద్వాల్ సారీస్ మా అమ్మగారివి నా దగ్గర ఉన్నాయి. తర్వాత ఆవిడ ఆఖరి సారి కట్టుకున్న కంచిపట్టు చీర కానీ ఇవి నా సైడ్ పొజిషన్స్ కొన్ని. ఇవి కాకుండా కుదిరినప్పుడు చీరే కొనాలని కాకుండా స్టోల్స్, కార్పెట్స్ ఇవి కూడా హ్యాండ్లూమ్ కిందకు వస్తాయి. చాలా మంది హ్యాండ్లూమ్ అనుకోగానే చీర అనేసుకుంటారు. మగవాళ్ళ పంచెలు, పొందూరు పంచెలు కానీ లేకపోతే చాపలు కూడా కొన్ని ప్రాంతాల్లో, అదే మన నార్త్ ఈస్ట్ మిజోరాం అటు సైడ్ చిన్న చిన్న చాపలు కూర్చోడానికి వాళ్ళు నేస్తారు, వాళ్ళ బ్యాక్ లూమ్స్ అనండి. ఆ లూమ్స్ లో నేర్చే చాపలు కూడా హ్యాండ్లూమ్స్ కిందకు వస్తాయి. కుదిరినప్పుడు ఇట్లాంటివి కూడా గ్యాదర్ చేసుకుంటారు. మంచి కలెక్షన్, మంచి టేస్ట్ అండి. మన వాళ్ళలో కొంతమందికి ఇప్పుడు మీరు అన్నారు గద్వాల్ చీర, చీర ఏమో పైన కాటన్ లాగా అనిపిస్తుంది, బార్డర్ సిల్క్ లా అనిపిస్తుంది. కొన్ని చీరలు బరువుగా ఉంటాయి అని అంటారు, కాదు కదా? మొత్తం సిల్క్ వేస్తేనే బరువు అండి, కాటన్ ఎప్పుడు బరువు ఉండదు. కాకపోతే కింద జరీ నేతతోటి సిల్క్ ఉంటుంది కాబట్టి కింద వైపు లాగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఒరిజినల్ గా సిల్క్ శారీని కాటన్ శారీని వేయి చూస్తే సిల్క్ శారీయే బరువు. సిల్క్ శారీయే బరువు. అవును, గద్వాల్ కాటన్ శారీ బరువు తక్కువ ఉంటుంది ఒరిజినల్ గా నేసింది. అయితే పవర్ లూమ్స్ గురించి నేను మాట్లాడతాను. నేసింది ఎప్పుడైనా బరువు తక్కువ. కాటన్ ఎందుకంటే అంత గట్టిగా కొట్టలేరు వాళ్ళు, ప్లైన్ సిల్క్ ని కొట్టిన, అందుకని అది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. సో మీ దగ్గర అన్ని రకాల చేనేతలు ఉన్నాయన్నమాట. అంటే మన నార్త్ ఈస్ట్ లేవండి, కొన్ని మణిపూరి అస్సాం అట్లాంటివి లేవు, కానీ కొన్ని నేను కట్టుకున్నాను. నేను ఇక్కడ ట్రైబల్ డాన్సెస్ అవి చేసేటప్పుడు మిజోరాము, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ అలాంటి ఏరియాస్ లో వాళ్ళు మన కేరళ వాళ్ళు అడ్డంగా కట్టుకుంటారు కదా, ముండు వేస్ట్ ఇలాంటి పంచెల్లాగా ఉంటాయి వాళ్ళు. అవును, అవి ఒరిజినల్ గా నేసినవి తెప్పించారు మా మెంటర్. సో అవి వేసుకోవడం జరిగింది, కానీ అవి కలెక్షన్స్ లోకి కొంచెం కష్టం. రెగ్యులర్ డే టు డే లో అది వేసుకోలేను, అంటిల్ అన్లెస్ సమ్ ఫ్యాషన్ డిజైనర్ మేక్స్ ఇట్ ఇన్. అలాగే అవునా, ఈవెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే వేసుకోగలం. ఈవెంట్స్ ఉన్నప్పుడు ఒకటి వాళ్ళ షాల్స్ మాత్రం వేసుకోవచ్చండి. ఓకే, కొన్ని తంగాలియా అని ఒకటి ఉంది, అది చాలా చాలా ఎవరి దగ్గర ఎక్కువ ఉండట్లేదు, అంటే నేసే వాళ్ళు కూడా లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. అది నేసేటప్పుడే ప్లైకి కొంచెం ఊల్ చుడతారు, మళ్ళీ నేస్తారు. ఆ చుట్టినదంతా పర్ల్స్ లాగా కనపడుతుంది చీర పైన గానీ షాల్ పైన గానీ, పర్ల్ కుట్టారా అన్నట్టుగా ఉంటుంది. ముఖ్యం ఎలా ఉంటుందో అట్లా ఊలు ఉండిపోతుంది. ఆ నేత సౌరాష్ట్ర ఏరియాస్ లో ఇప్పుడు కనీసం ఒక 7-8 మంది మాత్రమే చేనేత కాదండి. అది కాటన్ లో సిల్క్ లోను దొరుకుతుంది. కొంచెం గట్టి పట్టుకొని ఆర్డర్ ఇస్తే అసలు అది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మీరు ఇండియా వచ్చినప్పుడు జనరల్ గా ఏ ప్రాంతానికి వెళ్తూ ఉంటారు? చేనేత మాది గుంటూరు అండి, సో మంగళగిరి ఇస్ మస్ట్ విజిట్. అది మాది గుంటూరే, మంగళగిరి వెళ్తుంటారా? ఆంధ్రాలో ఎవ్రీ 100 meters ఒక నేత ఉందండి, బండారు అని, పేటూరు అని, కాటూరు అని, నెల్లూరు, పొందూరు, ఎక్కడికి వెళ్ళినా ఒక 100-200 meters లో ఒక చేనేత అయితే ఉంటుంది. ఇది కాకుండా ఏదన్నా ముఖ్యమైన టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు మాత్రం ఆ చుట్టుపక్కల ఖచ్చితంగా ఒక చేనేత అయితే ఉంటుంది, ఎందుకంటే అక్కడ సివిలైజేషన్ ఫామ్ అయినప్పుడు వీవర్స్ అక్కడ సెటిల్ అవుతారు. బెనారస్ లో అలానే మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చుట్టుపక్కల ఎవరైనా వీవర్స్ ఉన్నారా అంటే ప్లాన్ చేసుకుంటాం. టెంపుల్ తో పాటు మార్నింగ్ టెంపుల్ అంటే ఈవినింగ్ టైమ్ షాపింగ్ కి, అది కూడా హ్యాండ్లూమ్స్ కి అని ప్లాన్ చేసుకుంటే అవుతాయండి. ఓకే, ఇప్పుడు మీరు యూకే లో హ్యాండ్లూమ్ తెలుగు లేడీస్ ఆఫ్ యూకే అని ఉన్నారు కదా, మీరు హ్యాండ్లూమ్ డే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. కిందటి సంవత్సరం అద్భుతంగా జరిగింది. ఈ సంవత్సరం ప్లాన్ ఏంటి, ఏమన్నా ఐడియా ఉందా మీకు? ఈ సంవత్సరం కూడా జరుగుతుందండి, చాలా ఎంట్రీస్ వచ్చాయి. జడ్జెస్ మేము తల్ల పట్టుకున్నాం. ఒక
9 ఏళ్ల పాపకి ఇక్కడ కాటన్ డ్రెస్ వేసి కూడా కాంపిటీషన్ మాకు పెట్టారు. అంటే మీరు ఊహించుకోవచ్చు మా ఓ వావ్. లేడీస్ ఎంత కాంపిటీషన్ Participation. ఇస్తున్నారో మాకు జడ్జెస్ కి True. ఎలా సెలెక్ట్ చేయాలని. కాకపోతే ఆ ఈవెంట్స్ లో మేము ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేసేది ఏంటంటే మేక్ షూర్ ఇట్ ఈస్ హ్యాండ్లూమ్ ఎలా గుర్తుపట్టాలి, మీ దగ్గర నాకు హ్యాండ్లూమా కాదా అన్న అవేర్నెస్ పోస్ట్ కూడా మేము పెడతాము. దాంతో పాటు ఈవెంట్ స్టార్ట్ అవ్వకముందే ఏ స్టేట్స్ లో ఏ హ్యాండ్లూమ్స్ ఉన్నాయి, ఏవన్నీ కేటగిరీస్ కిందకి వస్తాయి అన్నది ముందే పెడతాం. కలంకారీ హ్యాండ్లూమ్ కిందకి హ్యాండిక్రాఫ్ట్ కింద వస్తుంది. Okay. చాలా మంది కలంకారీ హ్యాండ్లూమ్ craft అనేది కింద వస్తుంది. అంటే చేత్తో వేసిందే కానీ లూమ్డ్ కాదు కదా. లూమ్ అవును, వేసిన అవును. గుడ్డ పైన కలంకారీ ఆర్ట్ వేస్తే అది హ్యాండ్లూమ్ శారీ వస్తుంది. సో అందుకని అలాంటి డిఫరెన్స్. మైసూర్ సిల్క్ అసలు పవర్ లూమ్, చాలా మంది అది హ్యాండ్లూమ్ అనుకుంటారు కర్ణాటక. సో అట్లాంటివి ఏమన్నా డౌట్స్ ఉంటాయి కాబట్టి ముందుగానే అవేర్నెస్ పోస్ట్ క్రియేట్ చేస్తాము. అది చేయడం ఈవెంట్ వల్ల ఎప్పుడు జరుగుతుంది? ఏమవుతుందంటే సారీ, జరుగుతోందండి రేపటితోటి లాస్ట్ ఈవెంట్. రేపటి తోటి లాస్ట్. 1 వీక్ Physically 7th అవుతుందా? హ్యాండ్లూమ్ డే కదా. ఫిజికల్ గా కూడా కొంతమంది వాళ్ళ ఏరియాస్ లో గ్రూప్ అయ్యి ర్యాంప్ వాక్ చేయడం కానీ, లేకపోతే అవేర్నెస్ పోస్ట్ చేయడం కానీ, వాళ్ళ దగ్గర ఉన్నవి చూపించడం కానీ. పైగా మధ్యలో వరలక్ష్మి వ్రతం వచ్చింది కాబట్టి పేరెంట్ ఆయనకు వచ్చిన వాళ్ళందరికీ హ్యాండ్లూమ్ వేసుకురండి అని చెప్పి వాళ్ళందరితో కలిసి ఒక చిన్న రీల్ చేయడం అలా కూడా చేస్తాం. అవేర్నెస్ పోస్టులతో పాటు ఎంకరేజింగ్ పోస్ట్ కూడా పెడుతుంది. వెరీ నైస్, చాలా సంతోషం, చక్కని విషయాలు చెప్పారు శాంతి గారు. అండ్ హోప్ మీరు ఇలా హ్యాండ్లూమ్ అవేర్నెస్ వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేసి హ్యాండ్లూమ్ డే మాత్రమే కాకుండా, ఆనాడే కాకుండా, ఆ సందర్భంగా కాకుండా జనరల్ గా కూడా మీరు హ్యాండ్లూమ్ వర్క్ షాప్స్ లాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా, లేదా చేయాలని నా కోరిక, మనవి. నేను శారీ డ్రేపింగ్ ర్యాంప్ వాక్స్ చేస్తుంటాను. చీరని ఎన్ని రకాలుగా సో ఆ ఈవెంట్ చేస్తుంటాను. శారీ డ్రేపింగ్ నాకు ఇష్టం. చిన్న చిన్న వర్క్ షాప్ స్కూల్స్ లో అట్లా చేస్తుంటాను. అండ్ అవేర్నెస్ మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి నెక్స్ట్ టైం అవేర్నెస్ వర్క్ షాప్స్ క్రియేట్ చేస్తాను. అవును, అవసరం, చాలా అవసరం. ఇప్పుడు మీరు చెప్తే కొన్ని విషయాలు నాకు తెలియనివి నేను తెలుసుకున్నాను. అలాగే ఎంతో మంది ఉంటారు చాలా విషయాలు తెలియని వాళ్ళు. ఐ థింక్ ఆ టెక్స్చర్స్ మీ దగ్గర ఉంటాయి కాబట్టి శాంపుల్స్ తో పాటుగా మీరు చక్కగా వర్క్ షాప్ చేయొచ్చు. తప్పకుండా ప్లాన్. థ్యాంక్ యూ సో మచ్ అండి శాంతి గారు. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ హ్యాండ్లూమ్స్ డే రిలేటెడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ద సేమ్, ఆల్ ద బెస్ట్. అదండి మనకి చక్కగా యూకే నుంచి శాంతి గారు అక్కడ జరుగుతూ ఉన్న హ్యాండ్లూమ్ డే సెలబ్రేషన్స్ గురించి, హ్యాండ్లూమ్స్ గురించి, మన ఫ్యాబ్రిక్స్ ఎట్లా ఉంటాయి అనే విషయాలు చక్కగా తెలియజేశారు. అయితే మనకి తెలిసినట్టు ఎన్నో రకాల హ్యాండ్లూమ్స్ ఉన్నాయి, చేనేత వస్త్రాలు ఎన్నో ఉన్నాయి. వారు చెప్పినట్టుగా మనకి మన ఆంధ్ర తెలంగాణ సైడ్ అయితే ప్రతి 200 మీటర్లకి మనకి ఎక్కడ చూసినా కానీ చక్కగా చేనేత కార్మికులు ఉంటారు, వాళ్ళ చేనేత కార్ఖానాలు ఉంటాయి, మనం వెళ్ళి చూడొచ్చు. మా కజిన్ ఒకరు ఉన్నారనమాట కలకత్తాలో. తను కూడా అలాగే మన ఆంధ్ర సైడ్ వచ్చేసి తెలంగాణ సైడ్ వచ్చి చేనేత కార్మికుల దగ్గరికి వెళ్ళి తనకి కావాల్సిన డిజైన్స్ లో చీరలు కానీ, ఇప్పుడు ఇండో వెస్టర్న్ అవుట్ ఫిట్స్ వస్తున్నాయి కదా, ఆ ఇండో వెస్టర్న్ అవుట్ ఫిట్స్ ని తను డిజైన్ చేయించుకొని చేస్తూ ఉంటారనమాట. అండ్ కోవిడ్ టైంలో చేనేత వస్త్రాలు, చేనేత కార్మికులు చాలా అవస్థపడ్డారు. ఆ సందర్భంగా చాలా అవేర్నెస్ కలిగి మనకి శాంతి గారు లాంటి వాళ్ళు ఎంతో మంది చేనేత కార్మికులకి ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వాళ్ళకి చేయూతను అందించడం జరిగింది. ఇది చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఎందుకంటే అనేక రంగాల్లో ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడ్డారు, చేనేత వాళ్ళే అని కాదు, కానీ వాళ్ళని గుర్తించి వాళ్ళకి మనం చేయూతను అందించాలి అనే కార్యక్రమాలని చేపట్టడం ఒక అద్భుతమైన విషయం. సరే, ఇప్పుడు మరొక చక్కని పాట విన్నాం. ఈ లోపు మరికొందరు ఆత్మీయులు ఎవరైనా మీకు నచ్చిన చీర, మీకు నచ్చిన చేనేత, ఇప్పుడు వారు అన్నట్టుగా వాళ్ళ అమ్మ చీర లేదా మీకు నచ్చిన
మీ ఆత్మీయులు ఇచ్చిన చీర అలాంటి వాటి గురించి కూడా మీరు కాల్ చేసి చెప్పొచ్చు. నా చిన్నతనంలో నేను బాగా సన్నగా ఉండేదాన్ని అనమాట. అందుకని ఎప్పుడు చూసినా గానీ గంజి పెట్టిన కాటన్ చీరలే కట్టేదాన్ని. గంజి పెడితే కాస్త అలాంటి చీరలు కట్టుకుంటే కాస్త ఒత్తరిగా కనిపిస్తాం అని చెప్పేసి ఎప్పుడు కూడా గంజి పెట్టిన చీరలే కట్టుకునేదాన్ని. జయ అనగానే వాళ్ళందరికీ తెలుసు అనమాట, కాటన్ చీరలో వస్తుంది, గంజి పెట్టిన చీరలోనే వస్తుంది అని. అలా అనేక రకాల కోటా శారీస్ అని ఇవి చేనేత అని కాదు, కానీ నాకు నచ్చిన కాటన్ అనేది నాకు చాలా నచ్చింది అనమాట. ఇప్పటికీ కాటనే వాడతాను ఎక్కువగా. అండ్ కాటన్ వల్ల శరీరానికి చల్లదనం వస్తుంది, స్వెట్ అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది. అలా దానికి ఉన్న అందమే వేరు. సో మీకు నచ్చిన చీరలు మీరేం కడుతూ ఉంటారు అనే విషయాన్ని కూడా మీరు తెలియచేయచ్చు. ఇప్పుడు మరొక చక్కని పాట విందాం. ఈ పాట విని మీకు మరికొన్ని విషయాలు గుర్తుకొస్తాయని ఆశిస్తున్నాను. పాట వింటూ ఆనందించండి, కాల్ చేసే ప్రయత్నం కూడా చేయండి. వింటూనే ఉండండి జయభేరి మీ జయతో మీ టోరీలో. ప్రియమైన భారతీయులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను మేజర్ హర్షవర్ధన్ ఛావా, ఇండియన్ ఆర్మీలో బెంగాల్ సేపర్స్ మరియు రాష్ట్రీయ రైఫిల్స్ లో సేవలందించి విశ్రాంత ఆర్మీ అధికారిక ఆపరేషన్ సింధూర్ గురించి టీవీలో విశ్లేషణలు చేశాను. టోరీ రేడియోలో మీ అభిమాన జై హింద్ ప్రోగ్రామ్ లో మీతో మాట్లాడడానికి ఈ ఆగస్టు 20న సాయంత్రం 5:30 నుండి 7:30 వరకు వస్తున్నాను. మీరు తప్పక వింటారని ఆశిస్తున్నాను. జై హింద్. జై హింద్. ప్రతి బుధవారం భారత్ కాలమాన ప్రకారం సాయంత్రం 5:30 గంటల నుంచి మరియు ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ఉదయం 8 గంటల నుంచి మీ టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి జయభేరి కార్యక్రమాన్ని పునఃస్వాగతం అండి. మీరు విన్నారు కట్టుకున్న అదే చీర అనే పాట పగరబోతు చిత్రం నుంచి. మరి మనతో ఒక ఆత్మీయులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, జయభేరి కార్యక్రమానికి స్వాగతం. హలో, నమస్తే అండి, నేను మాట్లాడుతున్నాను. సరే అండి, మీ మాట జంప్ అయింది. హలో, నా పేరు అమృత. అమృత, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అమృత? చెమ్స్ఫర్డ్ అండి, బట్ కరెంట్లీ నేను ఇండియాలో సమ్మర్ బ్రేక్ లో ఉన్నాను. ఓ నైస్. ఎలా ఉంది ఇండియా? యా వేడిగా చల్లగా వర్షంతో అలా ఇలా ఉంది. సో యా పిల్లలకి బోర్ కొడుతుంది కొంచెం ఇక్కడ ఇప్పుడు వర్షాల వల్ల. బట్ వర్షాల వల్ల అండ్ అక్కడ వాళ్ళందరూ కూడా స్కూళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు కదా. యా అవునవును. చెప్పండి, చీరల గురించి వింటున్నారా? టాపిక్ విన్నారా? వింటున్నాను. చీర అనేది ఆబ్వియస్లీ అందరికి ఒక ఎమోషన్. సో చిన్నప్పటి నుంచి అమ్మల చీరలు కట్టుకోవటాలు, అమ్మమ్మల చీరలు కట్టుకోవటాలు అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి కదా ఆడపిల్లలకి చీరలు కట్టుకోవడం అంటే. సో హ్యాండ్లూమ్ ఈవెంట్ అన్నప్పుడు యాక్చువల్ గా నేను సోషల్ మీడియా అంత పెద్ద ఫాలోవర్ కాదనమాట. ఊరికే ఏదైనా అవసరం అయితే లేదా అవసరం వస్తే ఎవరికైనా సలహాలు అట్లా తప్పితే పెద్దగా యాక్టివ్ కాదు. బట్ లాస్ట్ ఇయర్ హ్యాండ్లూమ్ ఈవెంట్ అని చెప్పినప్పుడు మన ఫేవరెట్ టాపిక్ అని బాగా కొంచెం ఎక్సైట్ అయిపోయాను. అప్పటి నుంచి అప్పుడే ఇన్ని ఉంటే నాలెడ్జ్ ఉంది, ఇంత నాలెడ్జ్ తెలిసింది, కొంచెం తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ అని చెప్పేసి తెలిసింది అనమాట. యా సో ఐ మీన్ తెలుగు లేడీస్ హ్యాండ్లూమ్ ఈవెంట్ వాజ్ seriously very very interesting area and for me and topic wise kuda I mean andaru enta interested ga post petadam చీరలు కట్టుకోవడం దాన్ని అలా షోకేస్ చేయడం అది అసలు చాలా బాగుంది అన్నమాట. ఒక ఆన్లైన్ పండగలాగా అయిందన్నమాట. అవును అవును, వెరీ ట్రూ. ఆ ఫీలింగ్ సంతోషమే వేరు కదా. నచ్చిన చాలా చాలా మనం కట్టుకోవడం ఒక సంతోషం అయితే రకరకాల చీరలు ఐ మీన్ అందరు ఫ్రెండ్స్ అందరూ కట్టుకొని వాళ్ళ డ్రేప్స్ చూపించడం, వాళ్ళది లాంచ్ చేయడం అనేది అది చూడడంలో కూడా ఇంత హ్యాపీనెస్ ఉంటుందని ఈ ఈవెంట్ తర్వాతే తెలిసిందనమాట. అందులో ఇప్పుడు డ్రేపింగ్ స్టైల్స్ కూడా చాలా వచ్చేసాయి కాబట్టి కొంతమంది చాలా అందంగా డ్రేప్ చేసుకుంటూ ఉంటారు. ఎస్ ఐ మీన్ అసలు వేరింగ్ సారీ అనేది మనం పేరెంట్స్ కట్టుకునేటప్పుడు మనం చూసింది ఆర్ మనం నేర్చుకున్నది ఒక లెవెల్ అయితే, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అయితే అసలు ఇంకా శారీ డ్రేపిస్ట్ అనేది ఒక సచ్ లవ్లీ
థింగ్ అయిపోయింది కదా. Profession గా అయిపోయింది. మెహందీ ఆర్టిస్ట్ ఎట్లానో సారీ డ్రేపిస్ట్ అట్లా ఒక ఈవెంట్, ఒక పెళ్లి అట్లా అంటే అంత ఒక మ్యాండేట్ అయిపోయింది కదా. అండ్ 2 చీరల్ని ఒకేసారి కట్టడం, లెహంగా స్టైల్లో కట్టడం, ఇట్లా చాలా ఉంది. అసలు నేర్చుకోవడానికి ఎంత ఉందో అసలు. చీర కట్టుకో ఎన్ని మాటలైనా సరిపోవు చీర కట్టుకోవడం ఎలా అని మాట్లాడాలంటే అసలు. మీకు చీరలు మామూలుగా ఎప్పుడు కడుతూ ఉంటారు? ఇలా పండగలు పేరెంట్ వాళ్ళు అయినప్పుడు కడుతూ ఉంటారా? యూజువల్ గా ఎప్పుడు అండి, ఇండియాలో ఉన్నప్పుడు పెళ్లికి ముందర, తర్వాత కొంచెం పెళ్ళయ్యాక ఇనిషియల్ 2-3 years ఇండియాలో ఉన్నాను. ఆఫీస్ కి అయితే ఎవ్రీ ఫ్రైడే అందరం కలిసి కట్టుగా అనుకుని చీరలు కట్టుకునే వాళ్ళం అనమాట. ఒక్కొక్కసారి అయితే కలర్ థీమ్ అట్లా. యూకే వచ్చిన తర్వాత పండగ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం చీరలు కట్టుకోవడానికి. అది ఎవరైనా పేరెంటానికి పిలిస్తే ఇంక చెప్పక్కర్లేదు, గుడికి పేరెంటానికి. సో కుదిరినంత వరకు మన ఇండియన్ వేర్, ఎస్పెషల్లీ చీరలు, నేనైతే చీరలు, పిల్లలకైతే పట్లంగాలు అవి. సో అవి వేయడం అనేది ఇంకా అదొక పార్ట్ ఆఫ్ రొటీన్ అనమాట. అండ్ మామూలుగా ఇప్పుడు మనం హలో చెప్పండి, సారీ. మనకని ఒక కమ్యూనిటీ ఏర్పడితే ఇంకా కూడా ఎక్కువ ఇండియన్ వేర్ ని ప్రమోట్ చేస్తాం కదా మనం. జనరల్ గానే ఎక్కువ తెలుగు వాళ్ళు అలా మనకు చుట్టుపక్కల ఉన్నారు, మనం ఒక ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఒక ఉగాది సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఒక పండుగ చేసుకుంటున్నాం అన్నప్పుడు, అందరూ గ్యాదర్ అయినప్పుడు ఆబ్వియస్లీ మనకి ఇంకా కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా మన చీరలు కట్టుకోవటానికి. అండ్ మనం అట్లాంటి ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు కూడా, ఎస్పెషలీ ప్రవాస భారతీయులుగా, ఎన్ఆర్ఐస్ గా, మనం లోకల్ ఈవెంట్స్, మన దేశంలో ఉన్న లోకల్ ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు మనం చీర కట్టుకెళ్తే అదొక పెద్ద, అందరికీ అది చాలా సంతోషాన్ని ఇస్తుంది చూసే వాళ్ళకి. ఎంత మంచి చీర కట్టుకున్నారు, ఎంత బాగుంది చీర, రంగు ఏంటి, మెటీరియల్ ఏంటి, డిజైన్ ఏంటి, ఎలా చేస్తారు అని దే హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్. వాళ్ళు ఎన్ని అడుగుతూ ఉంటారో చీర కట్టుకోవడం వెళ్తే కనుక. చాలా కరెక్ట్. అండ్ ఒక కపుల్ ఆఫ్ మా నైబర్స్ అన్నమాట, చీర కట్టుకున్నప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఎంత బాగుందో. యాక్చువల్లీ మా ఒకసారి దీపావళికి పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉన్నింది. సో మా పాప వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్తే, రోజు నువ్వు బాగుంటావు కానీ ఈ రోజు అమ్మ ఎంత బాగుందో అని వాళ్ళ టీచర్ చెప్తే ఎంత ముసిపోయారో అందరూ, పిల్లలు సరే నేను సరే. ఇంత లైక్ యూజువలీ వీళ్ళు అంత కమెంట్, పర్సనల్స్ గురించి అంత ఎక్కువగా మాట్లాడరు కదా. అది ఫస్ట్ టైం అలా ఒక సంబడి, ఐ మీన్ అట్లా ఒక కమెంట్ రావటం అనమాట. సో ఇట్ విల్ బి లైక్ సో నైస్ వెన్ సంబడి కాంప్లిమెంట్స్ లైక్ దాట్. అండ్ వాళ్ళకి మన ట్రెడిషన్ నచ్చుతోంది అనేది ఇంకా బాగుంది అనిపించింది చాలా ఇయర్స్ క్రితం. చీర కట్టుకున్నాము అంటే మనని పిలిచి వాళ్ళు ముందు ఫోటోలు దిగటం మొదలెడతారు. మనం అప్పుడు పెద్ద స్టార్ లా ఫీల్ అయిపోతుంటాం. ట్రూ. సో నైస్, చాలా చక్కటి విషయాలు చెప్పారు అమృత. అండ్ లుక్ ఫార్వర్డ్ టు హియరింగ్ మోర్ సారీ స్టోరీస్ మీ దగ్గర నుంచి. యాక్చువల్లీ మన ఐ మీన్ ఈ ఈవెంట్ ద్వారా మేం క్రియేట్ చేసిన అవేర్నెస్ ఎట్లా అంటే, నాట్ జస్ట్ లైక్ మన తెలుగు డ్రేప్స్ మాత్రమే కాకుండా, ప్రస్తుతానికి ఇప్పుడు పైటని ఈజ్ లైక్ ఫేమస్ ఆల్ ఓవర్. తెలుగు వాళ్ళు కూడా పైటని కట్టుకుంటారు. ఇది కాకుండా దేర్ ఆర్ చాలా చిన్న వీవింగ్ కమ్యూనిటీస్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ ఉన్నారు కదా. చాలా చీరలు అసలు చాలా మందికి తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ కూన్ సారీస్ ఫ్రమ్ మహారాష్ట్ర, అది యాక్చువల్లీ సింపుల్ కాటన్ సారీ అనమాట. ఆ కాటన్ సారీని ఇప్పుడు బెంగాల్ అంటే బెంగాల్ కాటన్ ఒకటే తెలుసు, ఢాకాయి ప్రాబబ్లీ జామ్దాని అని తెలుసు, మహారాష్ట్ర అంటే పైటని అని తెలుసు. కానీ అదొక్కటే కాదు, ఇలా చాలా చిన్న వీవర్స్ సారీస్, లైక్ సింపుల్ సారీస్, నాట్ లైక్ సిల్క్స్ అండ్ గ్రాండ్ సారీస్ కాకుండా ఇలా చిన్న వీవ్స్ ఉన్నాయన్నమాట. ప్రతి రాష్ట్రంలోని వాళ్ళ ట్రెడిషనల్ వీవ్స్, ఇట్ షోస్ దేర్ కల్చర్ అన్నమాట. సో అలాంటి వీవ్స్ ని పీపుల్ కి పరిచయం చేయడం అనేది చాలా బాగా జరిగింది మా హ్యాండ్లూమ్ ఈవెంట్ లో. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దాట్. అదే పెద్ద సక్సెస్ అని చెప్పొచ్చు అనమాట. వావ్, అమేజింగ్. నిజంగానే ఇప్పుడు మనకి ఆంధ్ర సైడ్ వెంకటగిరి చీరని, గుంటూరు జరీ చీరని ఇలా ఎలా ఉన్నాయో, అలాగే రీజనల్ వైజ్ మీరు చెప్పినట్టుగా వాళ్ళ కల్చర్ తగినట్టుగా డిపిక్టింగ్ ద కల్చర్, వాళ్ళ వీవ్స్ ఉన్నాయి. అవి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. మనం అసలు ఒక్కొక్క స్టేట్ నుంచి వీవింగ్ గురించి తీస్తే గనక ఒక 10 ఎపిసోడ్లు చేసినా చాలదు.
అంతమంది Oh, yes, మనకి correct, వీవర్స్ correct. ఇండియాలో ఉన్నారు. ఇట్ ఇస్ రిచ్ హెరిటేజ్ అవును. మనకున్నది అది. చాలా అసలు Very ఎంతమంది happy. ఈ ప్రస్తుతం ఈ జాగ్రఫికల్ ఇండెక్స్ ఇవన్నీ జరగటం అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఫర్ ద పాస్ట్ 15-20 years ప్రాబబ్లీ ఇండియాలో హ్యాండ్లూమ్ ఈవెంట్స్ జరుగుతాయండి. ఎవ్రీ 3 months కి ఒకసారి, నాట్ ఎవ్రీవేర్ ప్రాబబ్లీ. ఇప్పుడు నేను చెన్నైలో ఉండేదాన్ని. సో చెన్నైలో ఎవ్రీ 4 months 5 months కి ఒకసారి హ్యాండ్లూమ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. 3 months ఒక్కొక్క డిఫరెంట్ ఏరియాస్ లో. ఆ హ్యాండ్లూమ్ ఈవెంట్ లో చూస్తే మనకు తెలుస్తుంది ఒక్కొక్క స్టేట్ వైజ్ వీవ్ సపరేట్ గా పెడతారనమాట. ఒక ఈవెంట్ ని ఆ హ్యాండ్లూమ్ ఏరియాని ఒక్కసారి మనం చుట్టి రావటానికి కొనక్కర్లేదు, ఒక షాప్ దగ్గర ఆగక్కర్లేదు, ఊరికనే వెళ్ళి అలా చుట్టి రావటానికి 2 hours పడుతుందండి. అన్ని వీవ్స్ ఉంటాయి, అన్ని స్టేట్స్ నుంచి పీపుల్ వచ్చి వాళ్ళవి షోకేస్ చేసుకుంటూ ఉంటారన్నమాట. అప్పుడే మనకు అనిపిస్తుంది, ఓహో మనకు తెలియంది ప్రపంచంలో చాలా చాలా అదే అంటారు కదా, తెలిసింది ఆవగించంతా తెలియంది సముద్రం అంతా, అలా అనమాట. నేను హైదరాబాద్ లో తెలుగు సభలు జరిగాయి. అప్పుడు వచ్చినప్పుడు కూడా ఆ తెలుగు సభల్లో కూడా వీవర్స్ హ్యాండ్లూమ్ సెక్షన్ ఉండిందన్నమాట. అసలు అవి చూస్తే గనక ప్రతి పీసు కొనాలనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉంటాయి అవి. కరెక్ట్. వెరీ ట్రూ. అండ్ ఈ కాలంలో అదే చెప్తున్నాను, ఇందాక చెప్పాను, కోవిడ్ అప్పటి నుంచి కూడా ఈ అవేర్నెస్ ఇంకొంచెం ఎక్కువ అయిందేమో అని అనిపిస్తూ ఉంది. యాజ్ పీపుల్ వేర్ ట్రైంగ్ టు హెల్ప్ ద వ్యూవర్స్, అవేర్నెస్ చాలా ఎక్కువ అవడము అండ్ తెలియని హ్యాండ్లూమ్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ రావడం అనేది అద్భుతమైన విషయం. థ్యాంక్ యూ అమృత గారు, థ్యాంక్ యూ సో మచ్. Thank you. Nice talking to you. Nice talking to you and hope to connect and see you sometime. Thank you so much, Andy. Sure. Yeah, thank you. Bye-bye. Thank you, Andy. Thank you. Bye-bye. మనకి సాధారణంగా ఇలా హ్యాండ్లూమ్ వేడుకలు అవి జరిగినప్పుడు మనకి తెలిసి చేనేత కార్మికులు ఎవరన్నా ఉంటే గనక వారిని ప్రోత్సహించడం అంటే వారి యొక్క పనుల్ని తీసుకొచ్చి చూపించడమే కాదు, వారికి చేనేత అవార్డులు ఇవ్వటము, అలాగే వారికి మరింత ఎక్స్పోజర్ ఇవ్వటం, మరిన్ని ఆర్గనైజేషన్స్ కి వాళ్ళని పరిచయం చేయటం, అట్లా కూడా వాళ్ళకి మనం ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళమే అవుతాం అన్నమాట. ఇప్పుడు వారు చెప్పినట్టు, అమృత గారు చెప్పినట్టు, ఎన్నో దేశాల్లో ఈ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్ అవి జరుగుతుంటాయి. మన దేశంలో, మన రాష్ట్రాల్లో, అనేక రాష్ట్రాల్లో కూడా ఈ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే దేశ విదేశాల్లో కూడా హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్ అవి జరుగుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు చేనేత కార్మికుల్ని తీసుకురావడం, వారు అక్కడికక్కడే నేసి చూపించేంత వాళ్ళు అదంతా తీసుకురాలేరు కాబట్టి వాళ్ళు రా మెటీరియల్ దగ్గర నుంచి ఫైనల్ ప్రోడక్ట్ వరకు ఎలా ఉంటుంది అనేవి శాంపిల్స్ వైజ్ తీసుకొచ్చి చూపించడము, అది అద్భుతమైన విషయం అన్నమాట. మనం ఊహించలేము అలా కూడా చేయగలరా వాళ్ళు అనేది. వాళ్ళ స్కిల్స్ ని చాటి చెప్పే విధంగా ఉంటాయి అన్నమాట ప్రోడక్ట్స్. ఏది చూసినా కానీ మీకు కొనాలనిపిస్తుంది. చేనేత వస్త్రాలు అనగానే ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా మనం శాంతి గారితో మాట్లాడుతూ గానీ అమృత గారితో అవి చీరలు మాత్రమే కాదు, స్టోల్స్ అని, హ్యాండ్ బ్యాగ్స్ అని, టేబుల్ క్లాత్స్ అని, ఇంకా అనేక రకాలైన వాల్ డెకరేషన్స్ కూడా వాళ్ళు చేనేతతో తయారు చేసి తీసుకురావడం, చూపించడం జరుగుతూ ఉంటుంది అనమాట. మనకి మరొక ఆత్మీయులు ఉన్నారండి, వారిని కలుపుకుందాము. నమస్కారం అండి, జయభేరికి స్వాగతం. నమస్తే అండి. నమస్కారం. పేరు ఎక్కడి నుంచి? రాధా గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను యాక్చువల్ గా ఉండేది వేక్ఫీల్డ్, యూకే. బట్ ప్రెసెంట్లీ మేము ఇండియా టూర్ లో ఉన్నాము. పిల్లలకి స్కూల్ హాలిడేస్ కదా యూకే లో, సో సమ్మర్ హాలిడేస్ కి ఇండియా ట్రిప్ లో ఉన్నాము. అండ్ ప్రెసెంట్లీ ఒరిజినల్ గా మేము హైదరాబాద్, బట్ ప్రెసెంట్లీ ఐ మీన్ చిదంబరం, కుంభకోణం ఇన్ తమిళనాడు. సో మీ షో కోసమే ఐఎమ్ టేకింగ్ ఎ బ్రేక్ ఫ్రమ్ మై ట్రిప్ అండ్ కాలింగ్. TLUK లో జాయిన్ అయినప్పటి నుంచి ఐ వాంటెడ్ టు కనెక్ట్. లక్కీలీ ఐ గాట్ ద ఛాన్స్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాధా గారు. సో ఎలా ఉంది కుంభకోణం? వెరీ హాట్. యాక్చువల్గా హైదరాబాద్ లో ఉన్నాము లాస్ట్ వీక్ వరకు. అక్కడేమో వర్షాలు. నౌ హియర్ ఇట్స్ డ్రై అండ్
ఫుల్లీ హాట్ హాట్ అండ్ హ్యూమిడ్. ఓకే, హాట్ అండ్ డ్రై. మీకు నచ్చిన హ్యాండ్లూమ్ ఏంటి చెప్పండి. ప్రెసెంట్లీ టుడే ఐ వాజ్ వేరింగ్ ఎ కోటా సిల్క్ అండి. సో మై ఫేవరెట్. శాంతి గారు ఇంకా అమృత గారు చెప్పినట్టుగా మనకి చిన్నప్పటి నుంచి మెమరీస్ ఉంటాయి కదా. సో దాంట్లో లాగా ఐ యూస్ టు థింక్ అబౌట్ బెంగాల్ కాటన్. ఎందుకంటే మాకు నైబర్స్ ఉండేవారు బెంగాలీ ఆంటీ. సో షీ యూస్ టు బ్రింగ్ ఎవ్రీ టైమ్ షీ గోస్ టు బెంగాల్ అనమాట. ఐ యూస్ టు థింక్ ఇట్స్ సో గుడ్. సో ఫస్ట్ టైమ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఐ ఆస్క్డ్ మై హస్బెండ్ టు గెట్ వన్. వాళ్ళ కొలీగ్ ఎవరో అక్కడ ఉంటారు అంటే, దెన్ ఐ థాట్ ఇట్స్ నాట్ ఈజీ టు మెయింటైన్ ద బెంగాల్ కాటన్ వన్. సో దెన్ ఇట్ షిఫ్టెడ్ టు కోటా. ఓకే. సో కోటా ఇస్ అ వెరీ కంఫర్టబుల్ హ్యాండ్లూమ్. కోటా కాటన్, రైట్? సో నైస్. అది ఎంత కంఫర్టబుల్ గా ఉంటుందో, ఈజీ టు క్యారీ అండ్ ఈజీ టు డ్రేప్ and easy to maintain. Yeah, especially while visiting temples. Usually we will be in a hurry, running around. సో నైస్. మా నాన్నగారు రాజస్థాన్ లో కోటాలో పనిచేసేవారు. అక్కడి నుంచి వచ్చినప్పుడల్లా చీరలు తెప్పించుకునేదాన్ని అనమాట. నేను అప్పుడు కాలేజ్ స్టూడెంట్ ఆఫ్ కోర్స్. సో అందులో ఎన్ని వెరైటీస్ ఉండేవో కోటా శారీస్ లో. కొంచెం జరీతో కూడా వచ్చేవి, లైట్ జరీతో వచ్చేవి, లైట్ ఏంటి మనకి సౌత్ వైపు జరీ అంటే ఇట్ విల్ బి వెరీ హెవీ. సింపుల్ జరీస్ ఈ మధ్య వస్తున్నాయి, కానీ ఇన్ ఓల్డెన్ డేస్ జరీ షుడ్ బి అ గ్రాండ్ వన్. బట్ ఈ కోటా శారీస్ లో సింపుల్ జరీస్ చాలా ఈజీగా దొరికేస్తాయి మనకి. థ్రెడ్ వేస్తారు, షైనింగ్ థ్రెడ్ లాగా ఉంటుంది అది. చీర అంతా షైనింగ్ థ్రెడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది చీర. వెరీ ఎలిగెంట్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సారీస్ అది కోటా. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ అబౌట్ కోటా సారీస్. చెప్పండి. నాది యాక్చువల్ గా అదర్ దెన్ దట్ ఐ యూస్ టు ప్రిఫర్ పోచంపల్లి వైల్ విజిటింగ్ టెంపుల్స్. ఎందుకంటే గ్రాండ్ లుక్ ఉంటుంది, పట్టు, అండ్ ఆల్సో వెరీ కంఫర్టబుల్. బట్ స్లోలీ ఐ మూవ్ టు దిస్ వన్. అది కాకుండా ఇందాక శాంతి గారు చెప్పినట్టుగా వెన్ ఎవర్ వీఆర్ విజిటింగ్ ఎ న్యూ ప్లేస్, విల్ డెఫినెట్లీ, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా, మనకి డెఫినెట్ గా విల్ హ్యావ్ అ లోకల్ స్పెషల్ హ్యాండ్లూమ్. సో అది ఇవాళ మార్నింగ్ ఐ వాస్ సర్చింగ్ వాట్ ఐ కెన్ గెట్ ఫ్రమ్ చిదంబరం. ఇక్కడ కూడా వన్ టైప్ ఆఫ్ కోరా కాటన్ అంటారండి, కోవై కోరా కాటన్ అని. సో ఇట్స్ ఫేమస్ ఇన్ చిదంబరం. సో ఐ వాంటెడ్ టు మెన్షన్ దట్ వన్. నేను నాకు షాపింగ్ ఇంకా టైం కుదరలేదు, బట్ ఇఫ్ సమ్వన్ ఈస్ విజిటింగ్ చిదంబరం దే షుడ్ డెఫినెట్లీ ట్రై దట్ వన్. Very nice, very nice. Thank you so much, Radha Garu, for taking time and joining the call. Thank you so much. And thank you. Enjoy your thank trip. You for giving opportunity. I hope you are also participating. I think I saw a couple of posts from you. PLUK Handloom. Yeah. And indaka meer mention chesinattu handloom is not just sarees. So I remember my original handloom, this was towels. Kasi towels antaru, the pink and red ones. Pink and red color. Those were very comfortable. And slowly presently I am more focused on buying the Assam handlooms, right? Gamchas, yeah. They are the thick ones. So manaki sarees ane kaadu, we find many things in handlooms. అదే అంటున్నాను, ఇప్పుడు హ్యాండ్లూమ్స్ లో మనకి వాల్ పెయింటింగ్స్ కూడా వస్తున్నాయి హ్యాండ్లూమ్స్ లో. ఎగ్జాక్ట్లీ. వాల్ డెకరేషన్స్ ఎన్నో వస్తున్నాయి, కార్పెట్స్, వాల్ డెకరేషన్స్, హ్యాండ్ బ్యాగ్స్, స్టోల్స్, పంచెలు, కుర్తాలు. Exactly. Lots of varieties. Even I pulled my husband into buying kurtas. So he also loves handlooms, kurtas. ఇంకా మా అమ్మాయిని ఒక్కదాన్ని అలవాటు చేయాలి. మొన్న సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ మా ఆయనకి అలాగే 4-5 కుర్తాలు కొనేసాం. రంగుల్లో కూడా వస్తున్నాయి. ఇదివరకంటే హ్యాండ్లూమ్స్ అంటే ఒక వైట్ మాత్రమే వచ్చేది, బేజ్ మాత్రమే వచ్చేది. ఇప్పుడైతే చాలా రంగుల్లో వస్తున్నాయి. చక్కటి హ్యాండ్లూమ్ కుర్తా వస్తుంది. Presently the market, even that weavers are going into the modern thing, right? Supply batti, demand batti supply. Demand batti valla supply. We still need more, but still at least we have the put the first step. That's a good thing.
వెరీ ట్రూ. Thank you so much. Thank you for giving time. Oh yeah, my pleasure, and enjoy your trip. Nice talking to you. Thank you. Nice talking to you. Okay Nandi, thank you. Bye bye. Yeah, bye అండి. థ్యాంక్ యూ. అదండి, మనం ఈరోజు చేనేత వస్త్రాల గురించి, చేనేత కార్మికుల గురించి, చేనేత అసలు ఆ సమాజం, చేనేత అంటే ఇష్టపడే వాళ్ళ అభిరుచుల గురించి మనం ఎంతో తెలుసుకున్నాము. ఈరోజు కాల్లో పాల్గొన్నవారు శాంతి గారు, అమృత గారు, రాధ గారికి అనేక ధన్యవాదాలు. అండ్ మెనీ థ్యాంక్స్ టు తెలుగు లేడీస్ ఆఫ్ యూకే. మీ ప్రోత్సాహంతో ఈరోజు చక్కగా హ్యాండ్లూమ్స్ గురించి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అనేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన దేశంలో, మన రాష్ట్రాల్లో ఉన్న చేనేత వారిని గుర్తించి మీరు కూడా ఆదరిస్తారని, ఇతర దేశాల్లో కూడా చేనేత వస్త్రాలు ఇప్పుడు చాలా పాపులర్ అన్నమాట. అంటే స్థానికులే ఇష్టపడుతూ ఉన్నారు మన చేనేత వస్త్రాలు. అలాంటి వాళ్ళందరికీ కూడా మనం మన చేనేత సమాజాన్ని వాళ్ళకి అందించాలి, చూపించాలి. అండ్ మన చేనేత కార్మికులకి మనం ప్రోత్సాహం ఇవ్వాలి అనే ఈ కార్యక్రమం ద్వారా మనవి చేసుకోవడం అన్నమాట. ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి అనేక ధన్యవాదాలు. అలాగే మరి ఎంతో ప్రశాంతంగా హాయిగా వింటూ ఉన్న ఆత్మీయులందరికీ కూడా అనేక ధన్యవాదాలు. మళ్ళీ రేపు జై హింద్ కార్యక్రమంలో మనతోటి ప్రత్యేక అతిథి రాబోతూ ఉన్నారు. మీ అందరూ టీవీల్లో ఆపరేషన్ సింధూర్ జరుగుతూ ఉన్నప్పుడు టీవీలో చూసుంటారు వారిని. మేజర్ చావా అని, మేజర్ హర్షవర్ధన్ చావా అని. వారు రేపటి కార్యక్రమంలో రాబోతూ ఉన్నారు. సాధారణంగా మన జై హింద్ కార్యక్రమం 1 గంటే ఉంటుంది, కానీ రేపు మటుకు 2 గంటలు. ఎందుకంటే మీరు ఆపరేషన్ సింధూర్ గురించి కానీ, సైనిక దళాల్లో ఉన్న విషయాలు కానీ మీరు తెలుసుకోవాలంటే చక్కగా కాల్ చేసి మేజర్ చావా గారిని అడగచ్చు. వారు మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇస్తారు. అంచేత రేపు జై హింద్ 2 గంటల కార్యక్రమం ఉంటుంది. మీ అందరూ పాల్గొంటారని ఆశిస్తున్నాను. అయితే మనం ప్రతిసారి మన కార్యక్రమం ముగించేటప్పుడు అనుకున్నట్టుగా జై జవాన్ జై కిసాన్ అని మనం వాళ్ళని తలుచుకుంటూ వారికి శుభాశీస్సులు అందజేయాలని ఆశిస్తూ ఉన్నాను. అలాగే ఈ రోజు మనం హ్యాండ్లూమ్ గురించి, చేనేత వస్త్రాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మీ అందరూ కూడా చేనేత కార్మికులకి మీ సహాయ సహకారాలు, ఆదరణ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ రోజు సాంకేతిక సహకారం అందించిన సాయికి, మహేష్ కి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ రేపు జై హింద్ కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ రేడియో సఖి. నమస్కారం.